తుని పట్టణంలో డీమార్ట్ సమీపంలో కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో చిన్నారుల వినోదానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జైంట్ వీల్, ఆట వస్తువులు, షూటింగ్ బాల్స్, అలాగే తొట్టిలో ఏర్పాటు చేసిన జలకన్య ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చింతనేడి అబ్బాయి, కుసుమంచి శోభారాణి, పట్టణ టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి వినోదాన్ని ఆస్వాదించాలని నిర్వాహకులు కోరారు. కాశ్మీర్ జలకన్య పిల్లలతో చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది కూడా. లోపలికి వచ్చి అందరూ ఉంటాం. దీనికి ప్రధానంగా రాజేష్ గారు అలాగే కార్యకర్తలు అందరూ కలిసి రావడం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పిల్లలందరూ చాలా సరదా పడతారు. వాళ్ళు ఆడుకోవడానికి, వాళ్ళు పర్చేజ్ చేసుకోవడానికి అన్నీ చాలా గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరందరూ తప్పకుండా రండి. ఇదే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఇది 40 రోజులు ఉండాలని చెప్పారు పిల్లలు. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరు నుంచి కూడా వచ్చారు. వాళ్ళు ఇక్కడ కొత్త కొత్త రకాలు కూడా పెట్టారు. మెయిన్గా జలకన్య అనేది ఒక హోటల్లో ఉంది అమ్మాయి. చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. కొత్త రకం కూడా ఉంది. అది చూడడానికైనా ఎక్కడికి రావాలి మనందరం. తప్పకుండా మీరు అందరూ రావాలని మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తుని పట్టణంలో ఈ యాంగ్మెంట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్, దీంట్లో కాశ్మీర్ ప్రదర్శన మరియు జలకల ప్రదర్శన, జలకన్యల ప్రదర్శన మనం ఫస్ట్ టైం తుని పట్టణంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పెద్ద నగరాలకే పరిమితమైన ఎగ్జిబిషన్ని ఈసారి మొట్టమొదటిసారిగా మనం ఈ జంట నగరాలైనటువంటి తుని మరియు పాయకరావుపేట పట్ట ప్రాంతంలో ఉన్నటువంటి డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న స్థలంలో, ఈ అండర్ పాస్ దగ్గర స్థలంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాము. ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచే ప్రారంభించినారు. మన రాజేష్ గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇది చిన్నారి పిల్లలను మరియు పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు చాలా ఎగ్జిబిషన్స్ మన శ్రీనివాసు కానివ్వండి, పాయకరావుపేట వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దగ్గర సుమారుగా 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము 45 రోజులు శ్రమించి ఈ కాశ్మీర్ సెట్టింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రధానంగా జలపాతాలు కానివ్వండి, అదేవిధంగా చిల్నెస్ అంటే చల్లగా ఉండే ఇక్కడ మనం ఇక్కడ ఏసీలతోటి కృత్రిమంగా టెంపరేచర్ని మైనస్ చేసి ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటు ఫారిన్ నుంచి వచ్చేటువంటి ఇండోనేషియా, అదేవిధంగా ఫిలిప్పీన్స్ వచ్చినటువంటి కళాకారులతో ఇక్కడ జలకన్యల ప్రదర్శన మనం చేస్తున్నాము. ఇది చాలా ఎక్స్పెన్సివ్ షో. ఎందుకంటే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టి పెట్టుకొని వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా దీని టికెట్ 80 రూపాయలు మాత్రమే మనం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది నగరాల్లో మేము 200 రూపాయల టికెట్ దీన్ని పెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని మనం ఇక్కడ రైతువారి పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రవేశ తీసుకునేదాన్ని 80 రూపాయలు పెట్టడం జరిగింది. 80 రూపాయలు టికెట్ తీసుకున్న వారికి ఈ జలకల ప్రదర్శనతో పాటు ఈ కాశ్మీర్ అవకాశం ఉన్నాము. అదేవిధంగా ప్రతిసారిగానే ఇక్కడ అమ్యూజ్మెంట్ రైడ్స్, అదేవిధంగా రకరకాల స్టాల్స్, రకరకాల సినిమా స్టాల్స్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. ఇది ఈ రోజు నుంచి పూర్తిగా ఓపెన్ అయింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సందర్శించి మీ విలువైన సమయాన్ని ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పడుతుంది. వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కంట్రోల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వర్షం వస్తే వారికి ఈ కాశ్మీర్ సీట్ అంతా కూడా ఇదంతా కవర్డ్ ఉంటుంది కాబట్టి దీంట్లో వాళ్ళు సేఫ్టీ కోసం అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాల్స్ కూడా అంతా కూడా పూర్తిగా ఐరన్తో ఇటువంటి సాల్స్, ఎటువంటి వారికి ఇబ్బంది ఉంటుంది. దీంట్లో సుమారుగా 15కు పైగా అమ్యూజ్మెంట్ రైడ్స్ మనం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ దసరా హాలిడేస్ కానివ్వండి, మీ విలువైన సమయాన్ని ఇచ్చి, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు పొద్దున్న సాయంత్రం పనిచేసుకుంటారు. వారు సేఫ్టీ కోసం ఒక మంచి ప్లేస్ ఇది ఒక మంచి థ్యాంక్ యూ.